నా స్థితి కొద్దిగా ఉంది, ఇక నేను ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి ప్రభువా. నీ కృప, నీ కటాక్షం, నీ కనికరమే నన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తాది ప్రభువా అని దేవుని కృప కొరకు, కనికరం కొరకు కనిపెడతా ఉన్నావు కదా. ఆయన దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టేటువంటి దేవుడు. నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నీ మీద ఆయన కనుదృష్టిని ఉంచాడు, ఆయన కటాక్షమును నీ మీద ఉంచుతా ఉన్నాడు. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. కలవరపడుకో, దిగులు పడుకో. ఈ మాసముల ప్రభు తోడుగా ఉండి నీ ఆలోచన యావత్తును సఫలపరిచి, నీ ఉద్దేశములను సఫలపరిచి, నీ ఆశలు, నీ కోరికలన్నిటిని కూడా ప్రభు వారు ఏం చేస్తాడో నెరవేరుస్తాడు. అందుకే దేవుని లేఖనములో ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా, నిశ్చయముగా నీ ముందు గతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఏదైతే నీవు ఆశ కలిగి ఉన్నావో, నీ కుటుంబాన్ని బట్టి నీవు ఏదైతే ఆశలు కలిగి ఉన్నావో, నీ బిడ్డల పట్ల నీవు ఏదైతే ఆశలు కలిగి ఉన్నావో, నీ ప్రతి ఆశను, నీ ప్రతి ఉద్దేశాన్ని, నీ కోరికలన్నీ కూడా సిద్ధింపజేసి, నీ ప్రయత్నములన్నింటిలో కూడా ప్రభువు తోడుగా ఉండి, ప్రభువు నిన్ను ఒక గౌరవప్రదమైనటువంటి స్థానములో, ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిన్ను ఉంచి, ఆయన తోడుగా ఉండి నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టే మాసము ఈ జూన్ మాసము. దేవునికి స్తోత్రం చెప్దామా?